హాయ్ అండి, వెల్కమ్ టు డివైన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ విశ్వంలో మనందరినీ మోస్తూ మనకు అన్నం నీరు జీవనం ఇచ్చే తల్లి ఎవరో తెలుసు. ఆమె భూదేవి. భూమాత గురించి ఎన్నో విషయాలు, మనకు తెలియని విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం భూదేవి అనేది విష్ణువు స్వామివారి దివ్య సహచరిణి. ఆమెను భూమాత, పృథ్వీదేవి, ధరణీదేవి అని కూడా పిలుస్తారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు భూమిపైనే జీవిస్తారు. అందుకే భారతీయ సంస్కృతిలో భూమిని తల్లిగా పూజిస్తారు. కానీ ఒకసారి భూమాతకు పెద్ద ప్రమాదం వచ్చింది. ఆ సమయంలో విష్ణువు స్వామి ఆమెను ఎలా రక్షించాడో తెలుసా? ఈరోజు మనం భూదేవి కథను పూర్తిగా తెలుసుకుందాం. భూమాత జననం. పురాణాల ప్రకారం భూదేవి విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ దేవుడి సృష్టిలో ఒక ముఖ్యమైన దేవత. భూమి అన్నిటికీ ఆధారం. చెట్లు, నదులు, పర్వతాలు, జీవజాలం ఇవన్నీ భూమాతలోనే పుట్టాయి. అందుకే దేవతలకు కూడా ఆమెను గౌరవిస్తారు. ఒకసారి అసురరాజు హిరణ్యాక్ష చాలా శక్తివంతుడయ్యాడు. తన అహంకారంతో దేవతలను ఓడించి లోకాలన్నిటినీ జయించాలనుకున్నాడు. అప్పుడు అతను భూమాతను సముద్రంలోకి తోసి దాచేస్తాడు. భూమి లేకపోతే ప్రపంచంలో జీవం ఉండదు. దేవతలు భయపడిపోయారు. దేవతలందరూ కలిసి విష్ణుస్వామిని ప్రార్థించారు. ప్రభు, భూమాతను రక్షించండి, లేకపోతే ప్రపంచం నాశనమవుతుంది అని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక మహా అవతారం ఎత్తాడు. ఆ అవతారం పేరే వరాహ అవతారం. విశాలమైన దేహం, శక్తివంతమైన కొమ్ములు, అద్భుతమైన బలం. ఇలా మహారూపంలో వరాహస్వామి సముద్రంలోకి దూకారు. అక్కడ దాగి ఉన్న హిరణ్యాక్షతో భారీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చాలా రోజుల పాటు జరిగింది. అసురుడు హిరణ్యాక్ష తన శక్తులన్నీ ఉపయోగించాడు. కానీ చివరకు వరాహస్వామి అతన్ని సంహరించారు. ఆ తర్వాత సముద్రంలో దాగి ఉన్న భూదేవుని తన కొమ్ములపై ఎత్తుకొని బయటికి తీసుకువచ్చారు. దేవతలందరూ ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. భూమాతను రక్షించిన తరువాత భూదేవి విష్ణువు స్వామివారి సహచరునిగా నిలిచింది. అందుకే విష్ణుమూర్తి ఆలయాల్లో భూదేవి శ్రీదేవితో కలిసి దర్శనమిస్తారు. భూమాతకు గౌరవం. మన సంస్కృతిలో భూమాతకు చాలా గౌరవం ఉంది. ఉదయం లేవగానే భూమిని తాకే ముందు ఇలా ప్రార్థిస్తారు. సముద్రవసనే దేవి పార్వతస్తమన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అంటే, ఓ భూమాత, నిన్ను తాకుతున్నందుకు క్షమించు అని ప్రార్థిస్తారు. ఇది మన సంస్కృతి గొప్పతనం. ఇలా భూదేవి మన అందరికీ తల్లిలాగా ఉంది. మనకు అన్నం, నీరు, గాలి, జీవితం ఇచ్చేది భూమాతే. అందుకే భూమిని గౌరవించడం, ప్రకృతిని కాపాడడం మన బాధ్యత. భూమిని రక్షిస్తేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మనం భూమాతను ఎలా గౌరవించాలి? ప్రకృతిని కాపాడాలి, చెట్లను నాటాలి, భూమిని అపవిత్రం చేయకూడదు. అదే భూదేవికి నిజమైన గౌరవం. ఇప్పుడు భూదేవికి ఉన్న సహనం, ఓర్పు గురించి తెలుసుకుందాం. భూమాత యొక్క గొప్ప లక్షణం సహనం మరియు ఓర్పు. మనుషులు ఎన్ని తప్పులు చేసినా, భూమిని తవ్వినా, చెట్లు నరికినా, కాలుష్యం చేసినా కూడా భూదేవి ఒక్క మాట కూడా అనదు. ఆమె నిశ్శబ్దం అన్నిటినీ భరిస్తూ మళ్ళీ మళ్ళీ మనకు అన్నం, నీరు, పంటలను అందిస్తుంది. మనము పడిపోతే
మమ్మల్ని మోసేది కూడా భూమాతే. మనం నడిచేది కూడా భూమిపైనే. మనం జీవించేది కూడా ఆమె కారణం వల్లనే. అందుకే భారతీయ సంస్కృతిలో సహనం మరియు ఓర్పుకు గొప్ప ఉదాహరణగా భూదేవిని చెబుతారు. మన పెద్దలు కూడా అంటారు ఒక మంచి మాట, భూదేవి లాంటి ఓర్పు సహనం ఉండాలి మనిషికి అని. అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత సమస్య వచ్చినా భూమిలా సహనంతో నిలబడాలి అని అర్థం. అందుకే భూమాత మనకు కేవలం నివసించే స్థలం మాత్రమే కాదు, ఆమె మనకు సహనం, ఓర్పు, క్షమ అనే గొప్ప విలువలను కూడా నేర్పిస్తుంది. ఈ భూదేవి కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవతల కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.